ఏడు చెప్పాలా చెప్పండి. మీ బాధ ఏంటి, మీ సమస్య ఏంటి? నా సమస్య ఏంటి, ఏమి ఇస్తున్నారు? ఆ పింఛన్లో బతుకుతున్నాను. పింఛన్ వస్తుందా, సరిగ్గా ఇస్తున్నారా? ఇంకేముంది, అన్ని ధరలు పెరిగిపోయి తినడానికి కూడా లేకుండా చర్చి వాళ్ళు ఏదన్నా ఇస్తేనే. నాకెవరు దిక్కు దివాణం లేదు, తెలుసు. అన్ని ధరలే ఏటి కొనుక్కోగలం. మాలాంటి వాళ్ళకి ఏదో ఎలా ఉన్నోళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఉప్పులు పప్పులు డప్పులు డిబ్బులు డీడి అన్నీ ఇచ్చారు. మాకే ఆ పింఛన్ తప్ప ఇంకేం లేదు. పెన్షన్ పెంచారు కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా వాలంటీర్లు. ఎన్ని లక్షల 50,000 30,000 నెలకి ఎంత తింటావు? నేను ముసలిదే, ఏదో టీ తాగితే అది తాగితే ఇది తాగితే ఎంత అవుతుంది? పిల్ల జల్ల లేని వాళ్ళకి ఎవరెవరికో ఏమేమో వేసాడు జగన్. మాకేమో వేసాడు. 32 సంవత్సరాల నుంచి 82లో నుంచి ఇక్కడ ఉన్నాము, ఓటు వేస్తున్నాం. రామారావు ఉన్నప్పుడు బాగుండింది, చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నింది, పప్పులు ఉప్పులు అయినా ఇచ్చాడు. జగన్ వచ్చాడంటే ప్రజలకు మీలాంటి వాళ్ళకే సాయం చేస్తున్నాడు. మీలాంటి వాళ్ళకే జగన్ వేస్తున్నాడు. బడి పిల్లలకి, ఆ పిల్లలకి, ఈ పిల్లలకి. చచ్చిపోయినోడికి బతికినోడికి వదిలేసి చచ్చిపోయినోడు వచ్చి డబ్బు తింటున్నాడా? బతికున్నాము మాలాంటి వాళ్ళకి వేయాలి కదా. ఇళ్ల స్థలం ఉందా? ఇళ్ల స్థలం వచ్చిందా? అదేమో ఊరు బాబు, తగుడుబల్లి. ఆ తలమ వస్తే ఏమి ఇచ్చారు? అదేటో జగన్ ఇచ్చినే, అది ఇల్లు ఇస్తాడని నమ్మకం లేదు. మరి గత ప్రభుత్వంలో రాలేదా ఇల్లు స్థలాలు? గత ప్రభుత్వంలో రాలేదా మీకు? రాలేదు. అప్పుడు రాలేదు. అదిగో అడుగు. ఇతను మేము వచ్చిన కాకుండా వ్యాపారం, ఈ వ్యాపారం, ఇంకా వేరే వ్యాపారం చేశారు. కానీ మా ఆయన కూడా ఇక్కడే చనిపోయాడు. ఏమి ఇచ్చారు? ఆయన చనిపోయిన దానికి ఏమి ఇచ్చారు? లేదు. మరి దీంట్లో నేను టౌన్ వెళ్ళి రాయించుకొని వచ్చాను బాబు. అప్పుడు పింఛన్ దొరుకుతుంది. పిల్లలు ఏం చేస్తారమ్మా ఇంట్లో? పిల్లలు లేరు. నాకు తినడానికే చాలలేదు. పిల్లలు ఇంకొక దాన్ని లవ్ చేసి వెళ్ళాడు. ఆడేమే అడుగు, బాబుకు తెలుసు కదా. నీలాగా ఉన్నాడు కొడుకు, ఏం చేస్తున్నాడు? ఏదన్నా అడిగితే తంతాడు. అలాంటి వాళ్ళకి 5 10 ఎక్కువ ఇచ్చినా తిని ఇవాళ ఉంటాము, ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోతామా? ఏదో దేవుడి దగ్గర చేరిన వాళ్ళ కింద మా తినని ఇస్తే అది లెక్క. ఇలాంటి వాళ్ళకి సంపాదించిన వాళ్ళు, చదివిన వాళ్ళు, అన్ని చదివించాను. ఇక్కడే చదివాడు. ఇంకేమి చెప్పాలా? నాకే ఏమి లేదు, ఓపిక లేదు. నిన్న నుంచి జ్వరం ఒకటి, చర్చికి వెళ్ళి వచ్చి ఇదిగో బలుపు లేదు. సరే 110 రూపాయలు ఇది. మరి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఏమిస్తారని అంటున్నావు కదా, మరి డబ్బులు తీసుకుని ఓటేయకూడదు కదా. డబ్బులు తీసుకొని ఎందుకు ఓటు వేయాలా? మన బతికిన వాళ్ళు ఉన్నంత వరకు వేసేయడమే. నచ్చిన వాళ్ళకి ఓటేయాలి ఎలాగైనా. మంచిది. చంద్రబాబు వస్తాడా? ఓట్లేసి వస్తారు. మీ చేతుల్లోనే ఉంది, ప్రజల చేతుల్లోనే ఉంది. ఎవరు రావాలన్నా, 10 మంది. చంద్రబాబు రావాలన్నా, జగన్ రావాలన్నా, మరి ప్రజల చేతుల్లోనే ఉంది. జగన్ వస్తాడంటే ఉప్పులు పప్పులు గుడ్డులు గోడ అని ఇచ్చిన వాళ్ళు వేస్తారు. మాలాంటి వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసి వచ్చేయడమే. చంద్రబాబుకే వేస్తారు మీరు? చంద్రబాబుకే వేస్తారు అయితే ఓటు చంద్రబాబు? అదే ఎవరు చెప్పారు? నా హృదయం చెప్పాలి కానీ నువ్వు చెప్తే సరిపోతుందా? ఏమండి చంద్రబాబు నేను పవన్ కళ్యాణ్ వేస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలో బోల్డ్ గడించాడు. ఇంకెందుకు పవన్ కళ్యాణ్ వేయడం? పవన్ కళ్యాణ్ ఏమన్నా పేదవాళ్ళు ముసలోళ్ళు ఉన్నారు పంచులు అనే సినిమా యాక్టింగ్ చేస్తే డబ్బు కట్టలు వస్తుందమ్మా. 10,000 తిను, నా పేరు చెప్పుని ఇచ్చాడా చంద్రబాబు? ఎవరికి అక్కడికి వెళ్ళినాక ఎవరికి వెయ్యాలనేది మా హృదయం చెప్తే వాళ్ళకి వేస్తారు అంతే. మంచిది. వస్తాం అయితే. ముందు టీ తాగు, డ్రింక్ తెప్పిస్తాను, తాగండి. మీకేం కావాలి చెప్పండి, మేము తెప్పిస్తాం. వద్దు మీరు చల్లగా ఉంటే 100 ఏళ్ళు అదే చాలు. మాస్క్ కూడా పట్టుకొని బతకండి.